అదేవిధంగా ఒక 2 రోజుల క్రితం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ బడ్జెట్లో మన కమిషనర్ గారు, మన అధికారులు, మీరందరూ కష్టపడి ఎఫర్ట్స్ పెడితే ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చక్కని సంఖ్యలు, మంచి బడ్జెట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఆ సందర్భంగా కృషి చేసినందుకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ ఆ బడ్జెట్ ఆ విధంగా వచ్చేందుకు కృషి చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆ బడ్జెట్ ని ఖర్చు పెట్టే విషయంలో మీ అందరితో పాటు నా సహకారం ఉంటుంది. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కమిషన్ చైర్మన్ గారు, సభ్యులు, వారి సహకారం కూడా మాకు అందించాలని చెప్పి కోరుకుంటున్నా. అల్టిమేట్ గా ఇంత పెద్ద వ్యవస్థలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఇంత బడ్జెట్ ని కేటాయించినందుకు ప్రభుత్వానికి, గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ బడ్జెట్లో చాలా ముఖ్యమైన కార్యక్రమాలు అయినటువంటి రాజీవ్ యువ వికాసం కానీ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోన్స్ కి సంబంధించి కానీ చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వము కట్టుబడి ఉన్న విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం జరిగింది.